ఆడవాళ్ళ పార్టీ. నీ ఓటు అమ్మాయి ఓటు మాకే వేయాలి తమ్ముడు. మీరు ఎంతగా చెప్పాలి అక్కయ్య గారు, మన ఫస్ట్ నుంచి మన ఆడవాళ్ళ పార్టీ. జై హింద్. నమస్కారం ఆనందరావు గారు. నమస్కారం అయ్యా. ఏమండోయ్, మా ఆవిడ సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీకి సంబంధించింది. నలుగురిలోకి రావడానికి కుదరదు అంటే తప్పకుండా రావాలంతే. బావగారు ఈసారి సిస్టర్ రాకుంటే బలవంతంగా మేమే తీసుకెళ్లి మరీ గుర్తించుకుంటాం ఓట్లు. మీరు బలవంతంగా ఏం తీసుకెళ్ళక్కర్లేదు. నేను మీ సిస్టర్ ఇద్దరు కలిసి వచ్చి మీకే గుర్తామండి ఓటు. థ్యాంక్ యూ బావగారు. అలాగే బామ్మర్ది. పోలేండి, ఈ విధంగా మీ మిసెస్ చూస్తాం. వీడికి పక్క ఫ్యామిలీల మీద అక్కడ ప్రామిస్ చేశారు, ఇక్కడ ప్రామిస్ చేశారు, ఎవరికేస్తారు ఊటు? అదే, నేను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను. నిజమా? ఆ ఈ విషయం నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు. అయితే వందా రావులమ్మ ఆగు. ఈ ఫ్లాట్ లో ఎవరు పడితే వాళ్ళు ఓట్లు వేయడానికి వీల్లేదు. ఓనర్లు అద్దెకుండేవాడు తప్ప నీలాంటి వాళ్ళు అసలు వేయడానికి వీల్లేదు. అది చెప్పాల్సింది మీరు కాదు. నేను చెప్తాను, నువ్వు వేయడానికి వీల్లేదు. మీరు అసలు చెప్పకూడదండి. మరి ఎవరు చెప్పాలి? ఈ పేపర్ చూసి ఆఫీసర్ గారు చెప్పాలి. చెప్పండి సార్. ఏటా తెల్లకాయట రాములమ్మ ఓటు చల్లుతుంది. ఎలా ఎలా చెల్లుతుంది సార్? అది ఓటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఊర్లో లేకపోతే ఆథరైజేషన్ లెటర్ ప్రకారము వేరే ఎవరైనా ఓట్ వేసే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రాక్సీ ఓట్ అంటారు. నిజమే, పోయినసారి మీరు ఢిల్లీ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు మీ ఫ్యాక్సీ ఓటు నాతో వేయించారు. ఓహో, అసలు దీనికి ఓటు రాసిచ్చింది ఎవరు? భాషా ప్రవీణ బాపినేని గారు. ఆయన తెలుగు మహాసభలకు ఉత్తరప్రదేశానికి వెళ్లారు. ఇవ్వండి సార్. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించాడు.